హలో అండి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీ లైఫ్‌లో మీరు బాధపడే సిట్యుయేషన్స్ కావచ్చు, సందర్భాలు కావచ్చు, ఏవైనా సరే ఒక ఎండ్‌కనేది రాబోతున్నాయండి. మీ లైఫ్‌లో అవి ఇంకా ఎండ్ అయిపోతున్నాయి. స్టాప్ అవ్వబోతున్నాయి. మీరు బాధపడే సిట్యుయేషన్స్ అన్నీ ఎండ్ అయిపోతున్నాయి. అండ్ ఒక న్యూ స్టార్ట్, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది లైఫ్‌లో జరగబోతుందండి. ఒక ఎండింగ్ అనేది ఎప్పుడు ఒక న్యూ బిగినింగ్‌కి ఓపెన్‌గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. టెంపరెన్స్ వచ్చింది మీకి. ఒక హీలింగ్ ఫేజ్‌లో అయితే మీరు ఉండబోతున్నారండి ఈ వారం. సో, డెసిషన్స్ మీరేవైనా సరే తీసుకోవాలి అని అనుకుంటే, కొంచెం బ్రేక్ అనేది తీసుకోండి. బికాజ్ మీ హీలింగ్ ప్రాసెస్‌లో మీకు యూనివర్స్ నుంచి ఒక కరెక్ట్ గైడెన్స్ అనేది వస్తుంది. మీరు నెక్స్ట్ స్టెప్ ఏం వెయ్యాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. మీరు ఏదైనా సరే డెసిషన్ ఫైనల్ ఏదైనా సరే, మీ లైఫ్‌లో ఒక సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరము. మీరు తీసుకున్న డెసిషన్ మీద స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే స్టాండ్ తీసుకొని డెసిషన్ మీద నిలకడగా ఉండడానికి ట్రై చేయండి. ఫ్రమ్ టైనీ థింగ్స్ బిగ్ థింగ్స్ కెన్ గ్రో వచ్చింది. సో, మీ లైఫ్‌లో ఒక సాలిడ్ ఫౌండేషన్ అనేది ఏర్పడబోతుందనమాట. మీరు తీసుకోపోయే డెసిషన్స్ కావచ్చు, లేకపోతే సిట్యుయేషన్స్ కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఒక సాలిడ్ ఫౌండేషన్ అనేది మీ లైఫ్‌లో ఏర్పడబోతుందండి. హ్మ్. న్యూ ఛాలెంజెస్‌కి మీరు ఓపెన్ అవ్వబోతున్నారు. మీ లైఫ్‌లో ఒక కొత్త ఛాలెంజెస్ అనేవి మీకు వెల్కమ్ చెప్పబోతున్నాయి. వాటికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ ప్రెజెంట్ వీక్‌లో మీకు ఒక హీలింగ్ ప్రాసెస్ అనేది జరగబోతుంది. యూనివర్స్ మీ పాస్ట్ సందర్భాలు కావచ్చు, లేకపోతే సిట్యుయేషన్స్ కావచ్చు, మీరేదైనా సరే ఒక హీలింగ్ ప్రాసెస్‌లో ఉండబోతున్నారు. ఈ వారం అనేదైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అయితే సంథింగ్ వాస్ గోయింగ్ టు ఎండ్ అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది మీ లైఫ్‌లో. ఓపెన్‌గా ఉండండి ఆపర్చునిటీస్‌కి అండ్ ఛాలెంజెస్‌కి. మీ లైఫ్‌లో ఒక హీలింగ్ ఫేజ్ అనేది జరగబోతుంది కదా! దానికి కూడా మీరు ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు నా రీడింగ్ నచ్చితే కనుక డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.